మన బావి ఊరిదే కదా? అవును. అయితే నేను ప్రతిరోజు అందరి తర్వాత నీళ్లు తీసుకోవాలని ఎవరు నిర్ణయించారో? ఆ మాట వినగానే అక్కడ నిశ్శబ్దం అలముకుంది. ఎవరికీ సమాధానం రాలేదు. ఆ ప్రశ్న చిన్నదే, కానీ ఆ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఎవరూ అడగని ప్రశ్న. అందుకే అందరూ మౌనంగా నిలిచిపోయారు. సుబ్బమ్మ, మేము నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. నాకు తెలుసు బాబు, కానీ బాధ పెట్టడానికి ఉద్దేశం ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అలవాట్లు కూడా మనుషుల్ని బాధిస్తాయి. రాములు తలదించుకున్నాడు. మనం తప్పు చేస్తున్నామని తెలియకపోవచ్చు, కానీ ఎవరో చూపించినప్పుడు దాన్ని సరిచేసుకోవాలి. సుబ్బమ్మ అడిగింది నీళ్ళ గురించి కాదు, సమాన హక్కుల గురించి. ఆ రోజు వెంకటయ్య మొదటిసారి గ్రామస్తులకు ఒక ప్రశ్న అడిగాడు. ఈ రోజు సుబ్బమ్మకు జరిగింది, రేపు మన ఇంట్లో ఎవరికైనా జరగచ్చు. మనం మన సౌకర్యం కోసం ఇంకొకరిని వెనక్కి నెట్టేస్తే అది న్యాయమా? ఎవ్వరూ మాట్లాడలేదు, ఎందుకంటే సమాధానం అందరికీ తెలుసు. సుబ్బమ్మ, క్షమించు. ఎప్పటినుంచో ఇలా జరుగుతోందని మేము కూడా అలాగే చేశాం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు బాబు. ఇకపై ఎవరికి ఇలా జరగకూడదు. ప్రశ్నలు గొడవలు సృష్టించవు, మార్పు తీసుకొస్తాయి. మీ బాధ నాకు అర్థమైంది సుబ్బమ్మ. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక ఈ రోజు నుంచి వృద్ధులు, ఒంటరిగా జీవించే వారికి సహాయం చేయాలి. ఎవరికి నువ్వు తర్వాతరా అనే మాట మాత్రం వినిపించకూడదు అని.